36 రోజులు, సుమారు 10,000 కిలోమీటర్లు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం నుండి మొదలై 13 రాష్ట్రాల గుండా ప్రయాణం. ప్రపంచంలోని బైకర్స్ అందరికీ డ్రీమ్ అయిన అత్యంత ఎత్తైన 68 కిలోమీటర్ల ఉమ్లింగ్లా పాస్ను దాటడం, అది బైక్ పైన. అది మన తాండూరు పట్టణానికి చెందిన నవీన్ మరియు రాధికా దంపతుల కుమారుడు నిఖిత్ శెట్టి సాధించడం, మరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ యొక్క అప్రిసియేట్ సర్టిఫికెట్ సాధించడం గొప్ప విశేషం. అందరికీ సలాం, నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్, మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమిటంటే, వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన నిఖిత్ శెట్టి, మరి నవీన్ శెట్టి, మరి రాధికా శెట్టి దంపతుల కుమారుడు 36 రోజుల పాటు బైక్ పై సాహస యాత్రను నిర్వహించాడు. ఈ సాహస యాత్రలో తాండూరు నుంచి మొదలై మరి 13 రాష్ట్రాల గుండా ప్రయాణించి, మరి ఎన్నో ఒడిదుడుకులు, మరి ఎన్నో విపరీత పరిస్థితులలో ఈ సాహసయాత్ర జరిగి, మరి ఈరోజు తన తాండూరుకు మరి కుటుంబీకులను కలుసుకున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే 13 రాష్ట్రాల గుండా అన్నప్పుడు అత్యంత క్లిష్టతరమైన, ప్రపంచంలోని క్లిష్టతరమైన బైక్ ఏదైతే ఉమ్లింగ్లా పాస్, ఎక్కడైతే ఇది లద్దాఖ్లో ఉందో, అది ప్రపంచంలోనే ఎత్తైన బైక్ పాస్. అది అంత ఎత్తుకు సైకిల్ మోటార్ అంటే బైక్ పై వెళ్ళడం చాలా క్లిష్టతరమైనది. కేవలం ఫస్ట్ గేర్ మరి సెకండ్ గేర్లలోనే ఆ బండి నడుస్తుంది. ఈ విధంగా వాళ్ళు అక్కడ వెళ్ళడం వలన, ఆ సాహసయాత్ర చేయడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు అప్రిషియేట్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదిగో ఆ సర్టిఫికెట్ అదే. ఈ విధంగా ఈ యువకుడు నితిన్ శెట్టి మరి ఇక్కడ ఉమ్లింగ్లా పాస్, ఎక్కడైతే లద్దాఖ్, మరి కాశ్మీర్, మరి ఇక్కడంతా పర్యటిస్తూ బద్రీనాథ్, కేదార్నాథ్, మరి ఈ విధంగా హిమాచల్ ప్రదేశ్, మరి ఇవన్నీ చోట్ల నుంచి ప్రయాణిస్తూ మరి చైనా బార్డర్, ఇటు పాకిస్తాన్ బార్డర్ వరకు కూడా వెళ్ళినట్టు చెప్తున్నారు. అక్కడ నుంచి దూరంగా మాత్రమే చూపిస్తారు. ఈ విధంగా మరి మధ్య మధ్యలో పెద్ద పెద్ద కొండలను బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు రోడ్లు వేస్తూ ఉంటారు, పర్వతాలను కొండలను తొలిచి. మరి ఆ విధంగా తొలుస్తున్నప్పుడు పెద్ద పెద్ద బాంబ్ బ్లాస్టింగ్స్ అక్కడ నడుస్తూ ఉంటాయి. అయితే జాగ్రత్తగా పోలీసులు మరి వాళ్ళ జాగ్రత్తలతో వాళ్ళు ఆ బ్లాస్టింగ్స్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళు అక్కడి నుంచి ప్రయాణాన్ని సాగించినట్లు నితిన్ శెట్టి చెప్తున్నాడు. మరి అదేవిధంగా చైనా బార్డర్ మన అనే విలేజ్కు చేరుకున్నారు. అక్కడ ఒక గుహ ఉంది. అక్కడ గణపతి, ఎవరైతే గణేష్ ఉన్నాడు, మరి హిందువులు దేవతలా కొలుస్తారు. మరి అతను దంతంతో మహాభారతాన్ని రచించినట్లు వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ విధంగా 13 రాష్ట్రాల గుండా ప్రయాణించిన ఈ నితిన్ శెట్టి ఈ రోజు తన కుటుంబీకులను కలుసుకున్నాడు. తాండూరుకు రావడంతో బంధుమిత్రులు, మరి కుటుంబీకులు, మరి స్నేహితులు అందరూ కూడా అతన్ని అప్రిషియేట్ చేయడం, ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. వీళ్లతో పాటు జుంటుపల్లి సర్పంచ్ అయిన వాణి, శ్రీవాణి మరి దంపతులు కూడా అతనిని స్వాగతం పలకడం జరిగింది. మరి దీని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు, మరి వారి స్నేహితులు, మరి సర్పంచ్ అయిన శ్రీవాణి గారు, మరి ఆమె భర్త ఏమన్నారో మీరు వినండి. మరి ఇటువంటి తాండూరు నుండి బయలుదేరి రాష్ట్రాల వీడియోలో చూడండి.
అట్లా పట్టుకోండి అక్క. సినా చెప్పు దా సినా ఇక్కడ రాచు నేను వచ్చేసి ఏప్రిల్ 12th స్టార్ట్ అయినా. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినా, తార్మాన్ అల్మా నుంచి. అక్కడ నుంచి ఆగ్రాకి వెళ్ళాం. ఆగ్రాలో ఎక్స్ప్లోర్ చేసేసి ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ నుంచి పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి లదాఖ్ కంప్లీట్ చేసుకున్నాము. లదాఖ్ కంప్లీట్ చేసేసరికి 22 days పట్టింది. అక్కడ నుంచి మళ్ళీ మేము చార్ధామ్ వెళ్ళాం. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ 4 ప్లేసెస్ కవర్ చేసుకున్నాం. అలాగే వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ అనమాట ఉమ్లింగ్లా పాస్ అనేది, అది రీచ్ అయ్యామన్నమాట. అక్కడికి వెళ్ళినందుకు మాకు వచ్చేసి గిన్నిస్ నుంచి అప్రిషియేషన్ సర్టిఫికేట్ అయితే వచ్చింది. అండ్ అదే కాకుండా వరల్డ్స్ హైయెస్ట్ శివ టెంపుల్, తుంగనాథ్ టెంపుల్కి కూడా మేము వెళ్ళాము. సో ఉమ్లింగ్లాడ్కి వెళ్ళేటప్పుడు మాకైతే రోడ్స్ అయితే అస్సలు మంచిగా లేవు అండ్ చాలా ఇబ్బంది పడ్డాము. అక్కడ ఆక్సిజన్ లెవెల్ అయితే తక్కువ ఉంటుంది అనమాట. దాని నుంచి కూడా నాకు కొద్దిగా ఇబ్బంది అయింది. సో అలా ఇక వెళ్ళినాం. ఏమైనా ఇబ్బంది లేదు రన్యా? ఇబ్బందులు అంటే ఇంకా కొద్దిగా నైట్ టైం జర్నీ చేసేటప్పుడు అక్కడ బాంబ్లాస్ట్ చేస్తారనమాట మౌంటైన్స్ అన్నీ. సో మేము ఏమైందంటే 6 o'clock ఆగలేము, స్టే కొంచెం ముందరికి వెళ్దాం అనుకున్నాము. అలా ముందరికి వెళ్తుంటే అక్కడ మొత్తం కొండలు అయితే బాంబ్లాస్ట్ చేశారు. అక్కడ మేము ఆగిపోయాము. ఒక 1.5 hour అక్కడ వెయిట్ చేసి, చాలా భయంతో వెయిట్ చేసి చూసి దాని తర్వాత మేమైతే అది క్రాస్ అయ్యాము. బాంబ్ బ్లాస్ట్ దేని గురించి? వాళ్ళు కొండలు బలగొడతారు రోడ్స్ కోసం. ఇప్పుడు కొత్తగా రోడ్స్ వేస్తున్నారు అదంతా. మీరు చెప్తారమ్మా ఎన్ని రోజుల ప్రయాణం నడిచింది? మొత్తం 36 days అయింది. 36 days. ఈరోజు 36 days. అది తీసుకుంటాను. మాట్లాడతాం మీ సౌండ్ పోయినాడు. నా కొడుకు నిఖిల్ ఇంత పెద్ద యాత్ర చేసి తను గిన్నీస్ బుక్ రికార్డ్ తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషం. ఆ దేవుడు ఆజ్ఞ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా ఇలాగే సాధించాలని నేను కోరుకుంటున్నాను.